నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత మహారాష్ట్రలో మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు జరిపారు మహారాష్ట్రలోని పోంకే బీనకొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రాన్ని పోలీసులు ధ్వంసం చేశారు లొంగిపోయిన మావోయిస్టుల సమాచారంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు ఆయుధాల తయారీకి ఉపయోగించే యంత్రాలు వివిధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు భద్రతా దళాలపై దాడుల కోసం మావోయిస్టులు ఈ ఆయుధాలు వాడతారని దర్యాప్తులో వెల్లడైంది లేత్ మెషిన్ బీజీల పైపులు 12 బోర్ పైపులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇన్వర్టర్ జనరేటర్ బ్యాటరీలు గ్రైండింగ్ డ్రిల్లింగ్ యంత్రాలతో పాటు జిగ్సా మెషిన్ ప్రెషర్ పంప్ సోలార్ ప్యానెళ్లను స్వాధీనం చేసుకున్నారు మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు జరిపారు మహారాష్ట్రలోని పోంకే బీనకొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రాన్ని పోలీసులు ధ్వంసం చేశారు ఆయుధాల తయారీకి ఉపయోగించే యంత్రాలు వివిధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు భద్రతా దళాలపై దాడుల కోసం మావోయిస్టులు ఈ ఆయుధాలు వాడతారని దర్యాప్తులో వెల్లడైంది దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ సుధాకర్ అందిస్తారు ఆపరేషన్ కగారు మార్చి 31, 2026 భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించిన టైం కూడా మొత్తం దాటిపోయింది అయినా కూడా అడపదడప మావోయిస్టులు అక్కడెక్కడ కొన్ని ప్రాంతాల్లో కూడా లొంగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే మొన్న కొద్ది రోజుల క్రితం తెలంగాణలో కూడా 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు అదే కాకుండా మరొక 22 మంది మావోయిస్టులు లొంగిపోయిన వారికి కూడా పార్శ్వత్వం కూడా అందించడం జరిగింది ఇదే క్రమంలో చూస్తే మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో పాటు మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు జరిపారు మహారాష్ట్రలోని పోంకు భీమగుండ అటవీ ప్రాంతంలోని మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆయుధాలు తయారీ కేంద్రంగా మావోయిస్టులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిపైన లొంగిపోయిన కొంతమంది మావోయిస్టులు ఇచ్చిన పక్కా సమాచారం మేరకే ఈ పోలీసులు అటవీ ప్రాంతంలోని భీమగుండ అటవీ ప్రాంతంలోని మావోయిస్టులు ఆయుధాల తయారీ కేంద్రంపై పోలీసులు ధ్వంసం చేశారు లొంగిపోయిన మావోయిస్టులు చెప్పిన సమాచారం ప్రత్యేకంగా కొంతమంది అక్కడ ఉండి ఈ యొక్క ఆపరేషన్ సహకరించినట్టు కూడా తెలుస్తుంది దీంతో పాటు ఈ యొక్క ఆయుధాలు ఎప్పుడైనా కూడా ఇటు మావోయిస్టులు పోలీసుల పైన గ్రే హౌస్ పైన దాడులు చేయడానికి పెద్ద ఎత్తున కూడా మహారాష్ట్ర కానీ ఇటు ఛత్తీస్గఢ్ కానీ మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆయుధాలు తయారు చేయడానికి కొన్ని ఫ్యాక్టరీ లాగా తయారు చేసి పెట్టుకున్నారు దీనిపైన పూర్తిగా మావోయిస్టులు ఇచ్చే లొంగిపైన ఎవరైతే ఉన్నారో ఇటు కేంద్ర కమిటీ కానీ లేకపోతే కింది స్థాయి వాళ్ళు కానీ ఇటు ప్రత్యేకంగా ఒక్కొక్క విభాగానికి ఉంటారు ఇటు మిలిటరీ విభాగానికి ఒకరు ఉంటారు ఒకరు నిఘా విభాగం ఉంటుంది మావోయిస్టులకు సంబంధించి అందులో ఆయుధాలు తయారు చేసే విభాగానికి సంబంధించిన వారే కొంతమంది నేరుగా ఇటు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఈ యొక్క మావోయిస్టు ఆయుధాల కేంద్రంపై దాడి నిర్వహించి అక్కడ ఉన్న ధ్వంసం చేయడం జరిగింది అందులో మావోయిస్టులు ఈ యొక్క ఆయుధాలు వాడతారని చెప్పి దర్యాప్తులో వెలువడింది లేటెన్ మిషన్ బీజీఎల్ పెన్స్ దాంతో పాటు 12 బోర్ పైప్స్ పోలీసులు ధ్వంసం చేశారు ఇవే కాకుండా ఇన్ఫర్మేషన్ జనరేటర్ బ్యాటరీలు గ్రేడింగ్ డ్రిల్లింగ్ మరియు ఇంకా చాలా యంత్రాలు కూడా వాళ్ళు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇదే కాకుండా కర్మాగారమేనా ఇంకా ఏవైనా కర్మాగారాలను కూడా పోలీసులు చేశారా ఇది మావోయిస్టులు మార్చి 31 తర్వాత లొంగిపోయిన తర్వాత 2 నెలల్లో ఇది మొదటిసారి ఈ యొక్క మావోయిస్టులు ఆయుధాలు తయారీ కేంద్రం అనేది ఒకటి బయటపడడం ఇది మొదటిది కాకపోతే ఇంకా ఇలాంటి చాలా వరకే ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రాష్ట్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా వారు ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తదితర జార్ఖండ్ ఒరిస్సా ఇట్లా తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు ఉన్నారు అదే కాకుండా ఇప్పుడు చూస్తే కేరళ కూడా కొత్తగా మావోయిస్టులు ఇప్పుడు అటు కూడా వాళ్ళ ప్రయాణం కొనసాగుతుందని చెప్తున్నారు ఇలాంటి ప్రాంతాలలో ఎవరైతే ఇప్పటి వరకు చూస్తే కేంద్ర కమిటీకి సంబంధించిన దేవ్జీ గానీ ఆసన్న గానీ సోను దాదా గానీ లేదా మరియు బర్ష దేవా కూడా ఇలాంటి వారు చాలా మంది కేంద్ర కమిటీకి సంబంధించిన వారు కూడా పెద్ద ఎత్తున లొంగిపోయారు మరికొంతమంది ఇప్పుడు గణపతి ఉన్నాడు గణపతితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు అని చెప్పేసి సమాచారం కూడా పోలీసుల దగ్గర కొంతమంది మావోయిస్టులు మిస్సింగ్ లిస్ట్ లో కూడా ఉన్నాయి. వారు ఎవరు ఏంటి ఇంకా అనేది కూడా వారిపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది.
మరి కొంతమంది ఇటు తాళలేక పోలీసులకు వచ్చి మొన్న కొద్ది రోజుల క్రితం కూడా చూస్తే ఒక కేంద్ర కమిటీకి సంబంధించిన సాంబయ్య అనే సభ్యుడు కూడా లొంగిపోవడం జరిగింది. అదే కాకుండా ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి జైత్యాలకు సంబంధించిన ఒక వ్యక్తి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండే అతను కూడా లొంగిపోవడం జరిగింది. ఇలాంటి వారు ఇంకా ఉన్నారు. మరి వీళ్ళు కర్మాగారాలు ఇంకా ఉన్నాయా లేదా అనేది పూర్తిగా తెలవాల్సిన పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా డంపింగ్ అయితే చేసుకొని ఇటు ఆయుధాల డంపింగ్ అయితే నిరంతరం, ఎందుకంటే పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎప్పటికి కూడా సాయుధ బలగాలతో పాటు వీరు ప్రతి నిరీక్షణం దాడులు అంటే ఒకరిపై ఒకరు యుద్ధం చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున మందుగుండ్ల సామాగ్రి అయితేంది, ఇటు తుపాకు కర్మాగారాలు అయితేంది, ఇలాంటివి కూడా చాలా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవి ఎక్కడ ఉంది ఏంది అనేది, ఎందుకంటే దానికి సంబంధించిన ఆయుధాలు తయారీకి సంబంధించిన వారు కొంతమంది ఉంటారు, వారికే ఇది తెలుస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సుధాకర్.